42 ఫ్యామిలీ మెంబర్స్. సో ఫ్యామిలీ లైటర్ ఇక్కడ ఎందుకు ఉంది అనుకుంటున్నారు? ఎవరో యూట్యూబ్లో చెప్పారంటే లైటర్ ఎండలో పెడితే బాగా పనిచేస్తుంది. సో మమ్మీ లైటర్ని రోజు ఎండలో పెడుతుంది. అయినా సరే ఈరోజు లైటర్తో మనకేం పని అనుకుంటున్నారా? ఈరోజు అయితే మమ్మీకి నాకు గొడవ వచ్చింది. పొద్దున్న లెగ్గానే సునుండ్లు తిన్నానని మా అమ్మకు కోపం వచ్చింది. దోశలు వేయనన్నది. నువ్వు వేయకపోతే నాకేంటి, నేను వేసుకుని తింటానన్నాను. సో బ్రహ్మాండంగా దోశ వేయడానికి నేనైతే కిచెన్లోకి వచ్చాను. కిచెన్లోకి వచ్చి దోశలు గరిట పిండి పట్టాను. ఇంకా దోశ అయితే వేసాను. దీన్ని ఇలా తిప్పడమే ఒకసారి చూసాను నేను మా క్యాంటీన్లో. ఇలా తిప్పడమే కదా అనుకుని తిప్పాను. కాకపోతే అక్కడ చిన్న మోయమోయ అయిందన్నమాట. అది ఎందుకు అలాగ అయిపోయింది తెలియదు. అంటే నేను ప్రెషర్ ఎక్కువ అప్లై చేస్తుంటాను మేబీ. సో అందువల్ల అది అలా అయ్యింది. ఏదైతే అయింది తినేద్దాం అనేసి దాన్ని అయితే రివర్స్లో తిప్పుదామని చూస్తాను. కానీ ఇక్కడ కూడా నాకు పోపట్ అయ్యింది. పోపట్ అంటే మోయమోయ మాట చిన్నది. ఇలా మళ్ళీ తిప్పుదాం అనుకునేసరికి దానికి కన్నాలు పడ్డాయి. ఇదంతా కాదు, ఫస్ట్ టైం మనకి రాలేదు. సో సెకండ్ టైం బాగా వేసుకుంటామని ఇంకో దోశలు ట్రై చేశాను. అదంతా పక్కన పెట్టాను. పక్కన పెట్టడం అంటే తినకపోతే మా అమ్మ ఊరుకోదు ఫ్రెండ్స్, మళ్ళీ అది కూడా తినాలి. సో ఇంకొక దోశ వేసాను ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ అంటే ఈ దోశ మాత్రం బ్రహ్మాండంగా వేసాను. పచ్చడి వేసుకొని తినేస్తే ఇంకా సూపరే సూపర్.